ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా మీ ఫోటోతో అండ్ ఇలాంటి యాటిట్యూడ్ స్టేటస్ ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఇలాంటి వీడియోస్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతుంది. వన్ ఫోటోతో మీరు ఈ విధంగా వీడియోస్ చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు విఎన్ ఎడిటర్ యాప్లో టెంప్లెట్ని యూజ్ చేసి. ఓకే, ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఈ క్యూఆర్ కోడ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి క్యూఆర్ కోడ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. టెలిగ్రామ్ ఛానల్లో విఎన్ కోడ్ 14 అని ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని విఎన్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత విఎన్ యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ సింపుల్గా మనకి ఇక్కడ పైన స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని క్యూఆర్ కోడ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సో మీరు నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి క్యూఆర్ కోడ్ని స్కాన్ అయినా చేసుకోండి, లేకపోతే డౌన్లోడ్ అయినా చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా క్యూఆర్ కోడ్ ఓపెన్ చేస్తే టెంప్లెట్ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ టైం మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ క్యూఆర్ కోడ్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యూజ్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ యూజ్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఒక పిక్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక పిక్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక పిక్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. దెన్ ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు వీడియో ఈ విధంగా వస్తుంది. చూడండి ఇక్కడ. సో ఈ విధంగా ఓకే, ఈ విధంగా అనమాట. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. ఇందులో మనకు సాంగ్ అయితే రాదు. ఫస్ట్ ఇక్కడ మనం ఈ విధంగా వీడియోని క్రియేట్ చేసుకున్న తర్వాత పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్లో క్లిక్ చేసుకొని దీన్ని మీకు నచ్చిన రిజల్యూషన్లో ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సాంగ్ ఇక్కడ నుంచి ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే మీరు ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మీరు స్టార్టింగ్లో ప్రివ్యూ వీడియో చూశారు కదా, ఆ ప్రివ్యూ వీడియోని కూడా నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఆ వీడియోని కూడా డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే మనకు ఆ వీడియోలో మీకు సాంగ్ అనేది ఉంది కాబట్టి. సో ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని డన్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇదే కదా మనకు కావాల్సిన వీడియో. సో ఇప్పుడు ఇందులో మనకు సాంగ్ యాడ్ చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ సింపుల్గా ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ప్రీవ్యూ వీడియో చూశారు కదా, ఆ ప్రీవ్యూ వీడియో నుంచి సాంగ్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ దీన్ని ఓకే చేసుకొని సో ఇక్కడ మీ ప్రీవ్యూ వీడియో నుంచి ఈ విధంగా సాంగ్ని తీసుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా సాంగ్ తీసుకొని ఇక్కడ సింపుల్గా దీనికి సో ఇక్కడ నేను దీన్ని ఇక్కడ న్యూ ఆప్షన్లో ఇక్కడ యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను సాంగ్ని యాడ్ చేసుకున్నాను. దెన్ ఇప్పుడు రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకుంటాను. సో ఇప్పుడు సాంగ్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా మనకు సాంగ్ అనేది వచ్చేసింది. దెన్ ఇప్పుడు పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఈ వీడియోని యాస్టీస్గా 1080p మీకు నచ్చిన రిజల్యూషన్లో డౌన్లోడ్ చేసుకోండి గ్యాలరీలోకి.